నమస్కారం. అయితే ఎంతో మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు, అనేకమైనటువంటి సమస్యల్ని తెలియజేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు వివాహాలు జరిగేటువంటి టైం కూడా సీజన్. అయితే అటు అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ సంబంధం కుదరడం ఈ రోజుల్లో చాలా కష్టసాధ్యం అయిపోతుంది. దానికి మీరు ఎలాంటి రెమెడీస్ తెలియజేస్తారు? ఓకే, సాధారణంగా ఎప్పుడూ కూడా వివాహం లేట్ అవుతూ ఉన్నటువంటి వారి కోసం ఎన్నో రెమెడీస్ అనేది తెలియజేయడం జరుగుతుంది. మంచి మాటలో భాగంగా కూడా మనం ఎన్నో రెమెడీస్ పరిహారాలు అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే దీనికి ముఖ్యంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి గుడి అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 108 సార్లు ప్రదక్షిణాలు చేసి రావడం చాలా మంచిది. ఎప్పుడైనా ఒక్కరోజు అనమాట 108 సార్లు ప్రదక్షిణాలు చేసి రావటం చాలా మంచిది. అంటే 108కి ఏంటంటే కౌంటింగ్కి పీటీ ఒక్కలు అని ఉంటాయి, అవి కానీ లేదా పసుపు కొమ్ములు కానీ ఉంచుకొని 108 క్వాంటిటీ తీసుకొని ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్కటి సమర్పించడం ధ్వజస్తంభం దగ్గర. ఆ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత అవన్నీ ఇంటికి తీసుకురావటం చాలా మంచిది. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే సగమేమో ఎంగేజ్మెంట్ రోజు వాడటం ఉంటుంది, సగమేమో వివాహం సమయంలో వాడటం అనేది కూడా ఉంటుంది. అంత శీఘ్రంగా వివాహం జరగటం అనేది కూడా ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే అమ్మాయి విషయం కావచ్చు, అబ్బాయి విషయం కావచ్చు, దగ్గర వరకు వస్తున్నాయి తప్పిపోతున్నాయమ్మా అని చెప్పి చాలా మంది బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళు కూడా అపాయింట్మెంట్ తీసుకొని కలిసి సక్సెస్ అయ్యామమ్మా అని చెప్పి వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చి ఇస్తుంటారు. చాలా సంతోషం ఇస్తుంది. అలాగే ఏంటంటే వివాహం లేట్ అవుతుంది అని చెప్పి 3-4 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు వివాహం అయ్యి చక్కగా బాబునో పాపనో తీసుకొని కూడా వస్తుంటారు. మీరే పేరు పెట్టండి అమ్మా అని చెప్పి. ఇవన్నీ కూడా అనుభూతులు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటాయి. చాలా చక్కగా వివరించారండి. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 అండి. అమ్మ నమస్కారం అండి, మీ పేరు చెప్పండి అమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడండి. నా పేరు కవిత. మా పాప గురించి తెలుసుకుందామని. అమ్మాయి పేరు చెప్పండి. అమ్మాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మాయి పేరు సుష్మిత. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 12/11/1989 సాయంకాలం 5:49. అమ్మాయి పేరు సుష్మిత, 12/11/1989 సాయంత్రం 5:49. సరేనండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారో ఒక్కసారి సీతాశర్మ గారికి వివరించండి. ఓకేనమ్మా. అయితే ఏంటంటే అమ్మాయికి ఈ సంవత్సరం తప్పనిసరిగా మన్మథనామ సంవత్సరంలో వివాహం చేయటం అనేది ఉన్నది. జాతక పరంగా చాలా బాగా సహకరిస్తుంది. అయితే కొంచెం ప్రయత్నాలు అనేది గట్టిగా చేస్తే మాత్రం తప్పనిసరిగా చాలా చక్కని సంబంధం, మంచి సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఏంటంటే అమ్మాయి రిక్వైర్మెంట్స్ ఎక్కువ చెప్తున్నది. బహుశా అమ్మాయి చేతులారా కొన్ని మిస్ చేసుకుంటున్నది. సంబంధాలు అనేవి వస్తున్నాయి కానీ తనే కొంచెం అబ్జెక్ట్ చేస్తుందేమో అనిపిస్తుంది జాతకపరంగా. అలా కాకుండా కొంచెం ఏంటంటే రిక్వైర్మెంట్కి సూటబుల్గా ఉన్నది అనేది చూసుకుని కనుక కుదుర్చుకుంటే తప్పనిసరిగా ఈ సంవత్సరంలోనే, తెలుగు సంవత్సరంలో మన్మథనామ సంవత్సరంలో వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈమె గణపతిని, విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే పసుపు రంగు, ఆకుపచ్చ రంగు అనేది ఎక్కువగా కలిసి వస్తాయి అన్నమాట. లక్కీ కలర్స్ అని అంటారు. ఈస్ట్ ఫేసింగ్ అనేది ఎక్కువ కలిసి వస్తుంది. అంటే పెళ్లి చూపులు సందర్భం అప్పుడు ఈస్ట్ ఫేసింగ్ చేసి అంటే తూర్పు ముఖంగా కూర్చోబెడితే కనుక పాజిటివ్ రిజల్ట్ వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే ఏంటంటే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళిని పఠించడం చాలా మంచిది. కనీసం 108 రోజులైనా సరే విష్ణు సహస్రనామావళి పఠించడం చాలా మంచిది. ఈ విధంగా చేస్తూ ఉంటే అతి శీఘ్రంగా వివాహం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు అలివేలు మంగతాయారండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మెడ్రాస్ నుంచి. మీ గురించి అడగాలనుకుంటున్నారా? నా గురించారండి. సరేనండి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. డిసెంబర్ 22, 1968. 1968. ఏ టైంలో పుట్టారు? సాయంకాలం 7:15. సరేనండి, మీ సమస్య ఏంటో ఒక్కసారి సీతాశర్మ గారికి వివరించండి. హలో, ఏమడదాం అనుకుంటున్నా అమ్మా? నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. నాకు ఆరోగ్యం కొంచెం బాగుండదమ్మా. అన్ని పెయిన్స్, బాడీ అంతా పెయిన్స్ గా ఉంటుంది, మనసు బెదురుగా ఉంటుంది. నేను లలిత శాస్త్రం అన్ని చదువుతుంటాను. చదివినప్పుడు అన్ని నాకు ఏమనుకుంటే అవి అవుతాయి. అయినా ఏంటో ఇప్పుడు మనసు బెదురుగా ఉంటుంది. బాడీ పెయిన్స్ అంటే జాయింట్ లో బోన్స్ పెయిన్స్ అరిగిపోయి అంటారు. అదేలేండి. ఓకే అమ్మా. కానీ మీరన్నా చూడండి, లలిత అమ్మవారిది చదువుతున్నాను, అంత మంచి జరుగుతుందని. చాలా తప్పకుండా అంటే భగవంతుడు నమ్ముకున్న వాళ్ళకి అంతా జయం కలుగుతుంది. ఎప్పుడు కూడా వాళ్ళ మార్గం విజయ మార్గంగానే ఉంటుంది.
అలాగే ఏంటంటే మీకు బాడీ పెయిన్స్ అని అన్నారు, అంటే నవేడేస్ ఈ మధ్య చాలా మంది కూడా అలాగే ఉంటూ ఉన్నది తప్పించి వీటికల్లా ప్రధానంగా డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. దానితో పాటు ఏంటంటే సూర్యుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం, అంటే సూర్య నమస్కారం చేసుకోవటము, సూర్యాష్టకం చదవటం, ఆదిత్య హృదయం చదువుతూ ఉండటం, కనీసం ఆదివారం రోజైనా సరే ఆదిత్య హృదయాన్ని పఠించడం చాలా మంచిది. అలాగే సూర్యాష్టకము అని ఉంటుంది, సూర్యాష్టకాన్ని కూడా ప్రతిరోజు చదువుతూ ఉండటం చాలా మంచిది. కొద్దిగా గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండితోటి రొట్టెలు అనేవి చేసి, రొట్టెలు కాల్చిన తర్వాత నువ్వుల నూనె దానిపైన అప్లై చేసి వీధి కుక్కకి తినిపించడం చాలా మంచిది. దీనివల్ల ఆరోగ్యం అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ పరిహారం చేసిన వాళ్ళు కూడా చాలా మంది అంటే మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు తెలియజేశారు, అమ్మ మీరు చెప్పినట్టుగా అవి చేశాము, ఇప్పుడు బాగుంది, ఆరోగ్య పరిస్థితి బాగుంది అని. ఎందుకంటే డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. దానితో పాటు మనం చెప్పేటువంటి పరిహారాలు అనేది కూడా ఆచరిస్తూ ఉంటే భగవదానుగ్రహం వలన చక్కని ఆరోగ్యం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన కోసం మంచి ఐశ్వర్యం, చక్కని ఐశ్వర్యం, సంపద ఏంటంటే ఆరోగ్యమే. ఆరోగ్యం తర్వాత ఏదైనా సరే. సో గోధుమ పిండితో చేసినటువంటి రొట్టెలు వీధి కుక్కకు తినిపించటం చాలా మంచిదమ్మా. అలాగే ఇప్పుడు చెప్పినట్టుగా ఈ పరిహారాలు ఆచరిస్తూ ఉండటం మంచిది. 8 శనివారాలు శివుడికి అభిషేకం చేయించటం కూడా చాలా మంచిది. అంటే సాధారణంగా సోమవారాలు కదమ్మా అనుకుంటారు, కానీ మీ జాతక పరంగా శనివారాలు గనక శివుడికి అభిషేకం చేయించడం ఒకటి చాలా మంచిది. అలాగే నవగ్రహాల్లో శని గ్రహం దగ్గర కూడా 8 శనివారాలు వెళ్ళి నువ్వుల నూనె అనేది తీసుకుని వెళ్ళి అభిషేకం చేసి రావటం కూడా చాలా మంచిది. ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు ఆచరిస్తే తప్పనిసరిగా చక్కని ఆరోగ్యం చేకూరే అవకాశం ఉంటుంది. అలాగే ఇలా ఈ ఆరోగ్యం గురించి కూడా చాలా మంది కూడా ఇంతకుముందు మన దగ్గరకు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చే వాడు కూడా చెప్పారు, సర్వసిద్ధిమాల అని చెప్పేసి అందివ్వటం అనేది జరుగుతున్నది ఈ మధ్య. సర్వసిద్ధిమాల తీసుకున్న తర్వాత ఏ మంత్ర జపాలు ఎన్నిసార్లు చదవాలనేది కూడా నేను తెలియచేయటము, రాసివ్వటం అనేది ఉంటుంది. చేసిన తర్వాత చాలా మంది కూడా అంగీకరించారు, అమ్మ ఇది వేసుకున్న తర్వాత చక్కని ఆరోగ్యం అనేది పొందగలిగాము అని. అంటే సమయం సందర్భం వచ్చింది కాబట్టి తెలియచేయడం. ఇలా ఆరోగ్య విషయంగా సర్వసిద్ధిమాల అనేది వేసుకుని మనం రాసిచ్చేటువంటి మంత్ర జపాలు, నేను స్వయంగా మంత్ర జపం అనేది రాసివ్వటం ఉంటుంది. అంటే సమస్య ఏమిటి అనేది తెలుసుకొని సమస్యకి నివారణోపాయంగా పరిహారాలు అనేది రాసివ్వటం జరుగుతుంది. అది ఆచరిస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా అంటే ఆరోగ్యము, అనుకూలత అనేది ఉంటుంటుంది. అలాగే శ్రీచక్రం విషయానికి వచ్చేసరికి కూడా శ్రీచక్రం అనేది కూడా చాలా మంది కూడా కలెక్ట్ చేసుకోవడానికి వస్తున్నారు. ఇంత ముందు తీసుకునేటువంటి వాళ్ళు కూడా మళ్ళీ 4, 5 కూడా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అందివ్వాలి అన్న సదుద్దేశంతో మేము బాగున్నామమ్మా, అలాగే మా అక్క బాగుండాలి, మా బంధువులు వీళ్ళు బాగుండాలని చెప్పి కూడా చాలా మంది వచ్చి కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అదేంటంటే లక్ష్మీ అమ్మవారు ఒకవైపు, గణపతి లక్ష్మీ అమ్మవారు కలిపింది ఉంటుంది అనమాట. గణపతితో కూడుకున్న లక్ష్మీ అమ్మవారు కాబట్టి చాలా మంచిది. మరొక వైపు ఏముంటుందంటే శ్రీచక్రం ఉంటుంది. దానికి మనమే కుంకుమార్చన అనేది ఆచరించినటువంటిది. అలాగే శ్రీ సూక్త సహితంగా లక్ష్మీ అమ్మవారి హోమం చేయించబడినటువంటిది. అయితే దీనిని అందచేయటము అనేది ఎలా ఉంటుందంటే కుంకుమార్చన చేసింది కొద్ది కుంకుమ ఉంటుంది, అలాగే శ్రీచక్రము, మరొకటి ఏంటంటే పేపర్ అనేది కూడా ఉంటుంది. ఆ పేపర్లో ఒక మంత్రము అనేది ఉంటుంది. ఆ మంత్రం ప్రతిరోజు కూడా 108 సార్లు పఠిస్తూ ఉండటం చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే ఐశ్వర్య వృద్ధి, అలాగే మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది కూడా నెరవేరుతుంది. అది ఒక్కొక్కరి వివాహ విషయంగా కావచ్చు, ఇప్పుడు ఈవిడ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఆరోగ్యపరంగా అయి ఉండొచ్చు. అలాగే ఏ సమస్యకైనా సరే చక్కని పరిష్కార మార్గంగా శ్రీచక్రము అనేది కూడా చాలా మంది కూడా వచ్చి కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎంతో ఖర్చు పెడుతున్నాం అమ్మా, ఇది చాలా అంటే ఈజీగా ఉంది అని చెప్పి కూడా చాలా మంది స్వయంగా తెలియజేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు, అది 1400 అనమాట. అది చాలా మంది వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళకు కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. వచ్చిన ప్రతి వాడు 4, 5 కలెక్ట్ చేసుకుంటారు. ఏంటంటే గొప్ప సర్వీస్ అది. వాళ్ళకి అందచేయటము అనేది వాళ్ళకి ఎవరికైనా సరే తీసుకెళ్లటము, ఇస్తూ ఉండటము. మా అక్కకు కావాలి, మా చెల్లెలకు కావాలి, మా బంధువులు తెమ్మన్నారు, వాళ్ళు తీసుకురమ్మన్నారు కూడా ఎవరైనా వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. సర్వసిద్ధిమాల విషయానికి వచ్చేసరికి మాత్రం వారే స్వయంగా రావటం చాలా మంచిది. స్వయంగా రాలేని పక్షంలో మీ వాళ్ళని ఎవరినైనా సరే ఒకడని పంపిస్తే ఇది సమస్య అని చెప్పేసి రాసిస్తే దానికి అనుగుణంగా ఏమవుతుందంటే నివారణోపాయంగా పరిహారము అనేది రాసిచ్చి ఇది ఎన్నిసార్లు పఠించాలి, ఎలా పఠించాలి, విధి విధానం ఏమిటి అనేది స్వయంగా తెలియచేయడం అనేది ఉంటుంది. లేదా ఎవరైనా సరే సర్వసిద్ధిమాల ఎంత ఏమిటి కనుక్కుని అది ఎవరితోనైనా పంపించినా ఆ తర్వాత ఫోన్లో మాట్లాడచ్చు. వాళ్ళు ఫోన్లో మాట్లాడితే ఏమేం చేయాలి, ఏ టైంకి చేయాలి, ఇవన్నీ కూడా తెలియచేయడం అనేది ఉంటుంది. మొబైల్ అపాయింట్మెంట్ అనేది కూడా ఉంటుంది. అయితే ఏమవుతుందంటే మొబైల్ అపాయింట్మెంట్ అనగానే కొంచెం ఎప్పుడైనా సరే వ్యూవర్స్ ఎవరైనా సరే
జనరల్ ఏంటంటే దాని విధి విధానం ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి కనుక్కోవాలి. మొబైల్ అపాయింట్మెంట్ అన్నాం కదా అని, మొబైల్ అపాయింట్మెంట్ అన్నారు కదా అని ఫోన్ చేస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది అనిపిస్తుంటుంది. అలా కాకుండా దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎప్పుడైనా అపాయింట్మెంట్ కోసం సంప్రదించే వాళ్ళు డైరెక్ట్ గా ఎలా వస్తారో, మొబైల్ అపాయింట్మెంట్ అన్నప్పుడు కూడా అమ్మ దీని ప్రిన్సిపల్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ఎలా మేము ఇది ప్రొసీడ్ అవ్వాలి అనేది తెలుసుకొని కనుక చేస్తూ ఉంటే మొబైల్ అపాయింట్మెంట్ సౌకర్యం కూడా ఉంది. అది ఎవరికైనా సరే అనమాట. అంటే ట్విన్ సిటీస్ ఇక్కడ లోకల్ వాళ్ళైతే డైరెక్ట్ గా కలవాలి, నాన్ లోకల్ వాళ్ళకి ఏంటైతే మాత్రం తప్పనిసరిగా మన అకౌంట్ నెంబర్ అనేది తెలియచేయడం ఉంటుంది. అందులో మన కన్సల్టేషన్ ఫీజు అనేది డిపాజిట్ చేయడము, చేసిన తర్వాత మాట్లాడటం, ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉంటాయి. ఆ ప్రాసెస్ తెలుసుకొని కనుక అప్రోచ్ అవ్వటం చాలా మంచిది. ఎందుకంటే మనిషి ఆశాజీవి, వాళ్ళకి కూడా అనిపిస్తూ ఉంటుంది అమ్మ దగ్గర తెలుసుకోవాలి, తెలుసుకుంటే బాగుంటుంది, మా బంధువులు సక్సెస్ అయ్యారు, మా వాళ్ళు సక్సెస్ అయ్యారు, మాకు కూడా ఇటువంటి అవకాశం కావాలి అని. సో వాళ్ళందరికీ కూడా ఇంత విపులంగా తెలియచేసేది అదనమాట. శ్రీచక్రం మాత్రం కొరియర్ సౌకర్యం కానీ పోస్టల్ సౌకర్యం కానీ ఉంటుంది తప్పకుండా. కానీ ఈ సర్వసిద్ధిమాలకు మాత్రం స్వయంగా వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. రాలేని పక్షంలో వాళ్ళని ఎవరినైనా సరే పంపిస్తే తప్పనిసరిగా అందజేయడం అనేది ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి పర్సనల్ అపాయింట్మెంట్ కాల్స్ కోసం సంప్రదించే నెంబర్లు, ఆ నెంబర్లు. సో అపాయింట్మెంట్ తీసుకొని కలవటం చాలా మంచిది. చాలా చక్కగా వివరించారండి. చూస్తున్నారు కదండి. సో మీరు కనుక స్వయంగా సీతా శర్మ గారిని కలిసి సర్వసిద్ధిమాలని పొందాలి అనుకుంటే, అలాగే శ్రీచక్రాన్ని కూడా పొందాలి అనుకుంటే, స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి ఫోన్ చేసి మీరు వారి అపాయింట్మెంట్ తీసుకుని స్వయంగా వారిని సంప్రదించవచ్చు. అలాగే మీ సమస్యలకి చక్కటి పరిష్కారాలను కూడా తెలుసుకోవచ్చు. అలాగే మన కార్యక్రమంలో మంచి మాటను తెలియజేస్తుంటారు ప్రేక్షకులకి. సో ఈనాటి కార్యక్రమంలో ఏ మంచి మాటను చెప్పబోతున్నారు? ఓకే, ఈ రోజు మంచి మాటల భాగంగా అంటే ప్రతి వారం కూడా మంచి మాట కోసం ఎదురు చూస్తూ ఉంటామమ్మా మీ ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు. ఆఫీస్కి వెళ్లేవాడు కూడా అట మంచి మాట వినే వరకు ఉండి మొత్తం రెడీ అయ్యి విని వెళ్ళిపోతున్నామమ్మా అని చెప్తారు. అది చాలా ఆనందం అనిపిస్తుంటుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఇది వాస్తవంగా ఏంటంటే కొంతకాలం మాత్రమే ఇటువంటిది చెప్పేసి ఆ తర్వాత మామూలుగా కాల్స్ తీసుకోవడం ఇది చేద్దాం అనుకున్నాం. కానీ మంచి మాట బిగినింగ్ లో చెప్పడం జరిగింది, అది అలవాటు అవుతూ వస్తున్నది. అయితే ఈ మంచి మాట కోసం ఎక్కువ మంది కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో ఈ ప్రస్తుతం ఏంటంటే కార్తీక మాస సందర్భంగా కూడా తెలియచేయటము, ఈ శ్రీచక్రము గురించి ఇంతకు ముందు తెలియచేశాను. శ్రీచక్రం ఇంతకు ముందు కలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కార్తీక మాస సందర్భంగా ఇప్పుడైనా సరే కలెక్ట్ చేసుకుని చక్కగా బీరువా లాకర్లో పెట్టుకుంటే ధన సంపద, ధనయోగము అనేది ఉంటుంది. వాస్తవంగా చాలా మంది కూడా అంగీకరించారు, అమ్మ ఇది పెట్టిన తర్వాత చాలా బాగుంది, మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది అన్నారు. నిజంగానే నెరవేరిందమ్మా, మా అమ్మాయి వివాహం కుదిరింది, మా అబ్బాయి వివాహం కుదిరింది, మా పిల్లలు బాగా చదువుతున్నారు. ఇటువంటివన్నీ కూడా అంటే గృహం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం అమ్మా చాలా కాలం నుంచి, ఇంతవరకు సమకూరలేదు అన్నటువంటి వాడు కూడా గృహప్రవేశం ఫలానా రోజు ఉందమ్మా. అటువంటివి అసలు ఈ సీజన్ లో చాలా విన్నా నేను. గృహప్రవేశం ఉందమ్మా, మా అమ్మాయి పెళ్లి కుదిరింది, మీరు తప్పకుండా రావాలి, అబ్బాయి పెళ్లి కుదిరింది, ఇటువంటివన్నీ కూడా చాలా వస్తూ ఉంటాయి. అది నాకు చాలా ఆనందం అనిపిస్తుంటుంది. అలాగే సర్వసిద్ధిమాల విషయానికి వచ్చేసరికి కూడా వాళ్ళే డైరెక్ట్ గా రావటం, కలెక్ట్ చేసుకోవటం, రాలేని పక్షంలో వాళ్ళని పంపించడం చాలా మంచిది. మరొకటి ఏంటంటే మంచి మాటలో భాగంగా తెలియచేయటం, చాలా మంది కూడా అపాయింట్మెంట్ తీసుకొని వస్తూ ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే అమ్మ పేరులో కరెక్షన్ చేస్తారా అని అడుగుతారు ఫస్ట్ రాగానే. అంటే వాళ్ళు సైకలాజికల్ గా ఫిక్స్ అయి ఉంటారు, ఇక్కడికి వెళ్తే కంపల్సరీ కరెక్షన్ చేసుకోవాలి అని చెప్పేసి. సో చాలా బాగుంది, పేరు బాగుంది, ఎటువంటి కరెక్షన్ అవసరం లేదు అన్నప్పుడు మాత్రం ఎటువంటి పరిస్థితిలో కరెక్షన్ చేయటం అనేది ఉండదు. ఎందుకంటే నా దగ్గరికి కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు ఇంతకు ముందు అక్కడ ఇక్కడ చేసుకున్న వాళ్ళు చాలా మంది కలుస్తూ ఉంటారు, కరెక్షన్ చేయించుకున్నామమ్మా అని. కానీ మేము యూజ్ చేయట్లేదు దాన్ని, చాలా ఎబ్బెట్టుగా ఉంది, 2 హెచ్లు ఉన్నాయి, 2 ఈలు ఉన్నాయి, 2 ఐలు ఉన్నాయి, నాకు ఇలా ఉంటే బాగాలేదమ్మా, అందరూ టీజ్ చేస్తున్నారు, బాగుండట్లేదు అని చెప్పేసి. సో నేను ఏమంటానంటే ఏదైనా అవసరము అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఒక్క అక్షరాన్ని యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ జరుగుతుంది. నేను మొదటి నుంచి కూడా అదే తెలియచేయటం అనేది ఉంది. విజయ మార్గం కార్యక్రమంలో పేరులో కరెక్షన్ అనేది ఉంటుంది, ఇస్తాను తప్పకుండా. కానీ ఏదైనా ఒక్క అక్షరాన్ని మాత్రం యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ, అవసరమైతే తప్పనిసరిగా సరిచేయటము, పేరులో కరెక్షన్ అనేది ఉంటుంది. అంటే మీరు చేస్తారని అడుగుతారు కాబట్టి చెప్తున్నా, కరెక్షన్ చేయటం ఉంటుంది కానీ టోటల్ గా అంటే అవసరం లేకపోయినా కానీ దాన్ని డిస్టర్బ్ చేయటం మాత్రం ఉండదు. అవసరము అనుకుంటే ఏదైనా ఒక్క అక్షరాన్ని మాత్రం యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ జరుగుతూ ఉంటుంది. మరొకటి ఏంటంటే ఈ రోజు మంచి మాటలో భాగంగా ఇప్పుడు కార్తీక మాస సందర్భంగా అన్నమాట తెలియచేయటము. అయితే ప్రతి శనివారం కూడా సాధారణంగా శనివారము గుడిలో కూడా రావి చెట్టు అనేది ఉంటూ ఉంటుంది. గుడికి వెళ్ళి ఒక రావి చెట్టు ఆకు అనేది ఒకటి తీసుకొని వచ్చి మామూలుగా మన ఇంట్లోనే పూజా మందిరం దగ్గర కూర్చొని రావి చెట్టు ఆకు పైన కొద్దిగా పెరుగు, కొంచెం పసుపు అందులో కలపాలన్నమాట. పెరుగులో పసుపుని కలిపి అందులో ఆ రావి ఆకు పైన హ్రీం అని చెప్పేసి
అక్షరం రాయటం ఉంటుంది. తెలుగులో హ్రీం అంటే, హ్రీం అంటే లక్ష్మీ అమ్మవారు. సో హ్రీం అనే అక్షరం రాసి దేవుడి దగ్గర పెట్టి ఉంచి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ ఉండాలన్నమాట. 108 సార్లు పఠిస్తూ ఈ విధంగా ప్రతి శనివారం కూడా చేస్తూ ఉండటం చాలా మంచిది. కొద్దిమంది అయితే ఆ ఆకుని బీరువా లాకర్లో పెట్టామన్నారు, మనీ పర్సులో పెట్టుకున్నామమ్మా అన్నారు. ఇవన్నీ పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు కొంతమందికి అవసరం అన్నవాడు తెలియజేయడం జరిగింది. సో మీరు చెప్పినట్టుగా చేసిన తర్వాత మేము మనీ పర్సులో పెట్టామమ్మా, బీరువా లాకర్లో పెట్టాము, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టాము, చాలా మంది తెలియజేశారు. ఇలా పెట్టిన తర్వాత ధన సంపద, ధనయోగము, డబ్బు అనేది పుష్కలంగా ఉన్నదమ్మా మా దగ్గర అన్నారు. సో ఇటువంటివన్నీ కూడా నేను తప్పనిసరిగా మంచి మాటల్లో భాగంగా తెలియచేయటం ఏంటంటే సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అన్న సదుద్దేశంతో ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకునే కలవాలి. నాకు అటువంటి అది కూడా కాదు, ఎక్కడున్నా ఎవరు ఎక్కడున్నా ఇప్పుడు కుగ్రామ ప్రజలు ఉంటారు, వాళ్ళు పాపం ఎలా రావాలో కూడా తెలియదు, హైదరాబాద్ రావడం చూపించుకోవటం అని అంటే. సో అటువంటి వాళ్ళు ఏంటంటే మినిమం ఇటువంటి పాటిస్తుంటే డెఫినెట్ గా వాళ్ళ మైండ్ లో పడుతుంది, వెళ్ళి అమ్మని కలవాలి అని చెప్పేసి. అలా కలుస్తున్నారు. 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నామా, 4 ఏళ్ల నుంచి చూస్తున్నాము ప్రోగ్రాము, మిమ్మల్ని చూడాలి అని చెప్పేసి వచ్చామని. అది చాలా ఆనందం అనిపిస్తుంటుంది. ఈ నెలలో ఎక్కువ మంది వచ్చారు. ఆ విధంగా ఉద్యోగం వచ్చిందని చెప్పి ఒక కుగ్రామం అన్నమాట, వాళ్ళు వచ్చి ఉద్యోగం వచ్చిందమ్మా మీరు చెప్పిన పరిహారాలు ఆచరించిన తర్వాత అని చెప్పి బ్లెస్సింగ్స్ కోసం అని చెప్పి వచ్చి వెళ్ళాడు. అదే నాన్న తర్వాత రావచ్చు నువ్వు, ఇప్పుడంటే కాదమ్మా, ఫస్ట్ మీ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళి నేను ఉద్యోగంలో జాయిన్ అవుదామని వచ్చాను. మీరు మంచి మాటల్లో భాగంగా రెమెడీ చెప్పారు, అది నేను చేశాను, చేసిన తర్వాత జాబ్ వచ్చింది నాకు అని చెప్పేసి నీ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసం మిమ్మల్ని కలవడం కోసం వచ్చాము అని చెప్పి అన్నారు. ఇటువంటి చాలా ఆనందం అనిపిస్తుంటాయి. సో నాకు కూడా ఇంకా తెలియచేయాలి, చెప్పాలి అన్న ఉత్సాహం కూడా ఉంటూ ఉంటుంది. సో హ్రీం అనేది రావి ఆకు పైన కొంచెం పెరుగు తీసుకొని, పెరుగులో పసుపు కలిపి, అది కలిపి అనమాట మొత్తాన్ని దాన్ని మిక్స్ చేసిన తర్వాత ఆ రావి ఆకు పైన హ్రీం అనే అక్షరము తెలుగులోనే అన్నమాట హ్రీం అనే అక్షరాన్ని రాసి పూజా మందిరంలో పెట్టి ఉంచి పూజ చేయటం మంచిది. అప్పుడు అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ అనేది 108 సార్లు పఠించడం చాలా మంచిది. ఆ తర్వాత ఆ ఆకుని బీరువా లాకర్లైనా పెట్టుకోవచ్చు, మనీ పర్సులో పెట్టచ్చు, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టచ్చు, బిజినెస్ చేసేవాడు కౌంటర్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేస్తుంటే తప్పకుండా లక్ష్మీ అమ్మవారు వెతుక్కుంటూ వస్తుంది. ఎవరైతే చేస్తుంటారో వీళ్ళందరికీ కూడా. అంటే ఇది ఏంటంటే ఎందుకు ఈ ప్రాసెస్ చెప్పడం అనేది కూడా పొద్దున్నే చేయమని చెప్తాం. 6 గంటల నుంచి కనీసం 7 గంటల మధ్యలో, మరి తెల్లవారుజామున చేయలేనటువంటి వాళ్ళైతే తెల్లవారుజామున చేయడం చాలా మంచిది బ్రాహ్మీ ముహూర్తాల్లో. అయితే ఏంటి వాడు ఫ్రెష్ అప్ గా ఉంటారు, ఇల్లు కూడా శుభ్రం చేసుకుని చక్కగా. సో తప్పకుండా నీట్ గా ఉన్న చోట లక్ష్మీ అమ్మవారు వెతుక్కుంటూ వస్తుంది డెఫినెట్ గా. అలాగే ఏంటంటే దీపారాధన విషయానికి వచ్చేసరికి కూడా ఇప్పుడు కార్తీక మాస సందర్భంగా ఉసిరికాయలో దీపారాధన చేయటము చాలా మంచిది. అది చక్కని సంపద అనేది ఉంటుంది, చక్కని ఆరోగ్యం అనేది సమకూరుతుంది అనమాట. తులసి చెట్టు దగ్గర ఉసిరికాయలో దీపారాధన అనేది చేయటము, అలాగే గుడిలో కూడా చేస్తూ ఉండటము. కొద్దిమంది వరిపిండిలోనే మన చలిమిడి అలాగా చేసుకుని ప్రమిదలాగా చేసి అందులో కూడా 365 ఒత్తులు వెలిగించడం అనేది కూడా ఉంటూ ఉంటుంది. అయితే 365 ఒత్తులు కార్తీక పౌర్ణమి నాడు వెలిగించిన తర్వాత కొంతమంది ముత్తైదువులకి తాంబూలము అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. అంటే చాలా మంది కూడా నేను చాలా గుళ్ళకి వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉంటాను. అయితే మామూలుగా వాళ్ళు వెలిగిస్తారు, చేస్తారు, ఒకటి చక్కగా అక్కడ నైవేద్యం ఉంచింది అలాగే ఉంచుతారు, పెడుతుంటారు, బొట్టు పెడుతుంటారు అందరికీ కూడా ముత్తైదులకి. అలాగే తాంబూలం కూడా పంచిపెట్టడం చాలా మంచిదమ్మా. ఎందుకంటే అక్కడ ఆ రోజు ఆ సందర్భంగా ఎంతో మంది కలుస్తారు మనకి. సో అప్పుడు తాంబూలం అనేది కూడా ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్ళి అందరికీ బొట్టు పెట్టి తాంబూలము అనేది సమర్పించడం చాలా మంచిది. చక్కగా దంపతులు అనేవాళ్ళు ఎవరైనా సరే ఆ గుడికి వచ్చి ఉంటే శివపార్వతుల్లాగా ఆది దంపతుల్లాగా చక్కగా వాళ్ళిద్దరికీ కూడా తాంబూలం ఇవ్వడం చాలా మంచిది. ఎప్పుడు కూడా దంపత తాంబూలం చాలా మంచిదమ్మా. ఎవరైనా సరే దంపతులు అన్నవాళ్ళు గనక గుడిలో తటస్థపడ్డా మీ గృహానికి వచ్చిన దంపతులకు తాంబూలం ఇవ్వటము అనేది మాత్రం అంటే చాలా సమస్యలకు కూడా చక్కని పరిష్కార మార్గం ఇది. నేను ఇంతకు ముందు కూడా మన దగ్గర పర్సనల్గా వచ్చినప్పుడు వీటిలో కూడా కొన్ని ప్రాసెస్ ఉంటాయి, ఎలా చేయాలి ఏమిటి అనేది. ఆ రెమెడీస్ చేసిన తర్వాత మా అమ్మాయి వివాహం కుదిరింది, మా అబ్బాయి వివాహం కుదిరింది, ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు. సో ఎప్పుడు కూడా రేపు అంటే 365 ఒత్తులు కార్తీక పౌర్ణమి నాడు వెలిగించినప్పుడు దంపతులు కనుక తటస్థపడితే దంపత తాంబూలం ఇవ్వటం చాలా మంచిది. ముత్తైదులకి తాంబూలం ఇవ్వటం కూడా అంత మంచిది. ఎందుకంటే అమ్మవారు వారి రూపంలోనే ఉంటుంది, అంతే తప్పించి మనం చేస్తూ ఉంటాము, నైవేద్యం పెడుతూ ఉంటాం, కానీ వాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇవ్వటం చాలా మంచిది.